ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ చెప్పండి, నెక్స్ట్ ఇయర్ అందరూ వస్తే అందరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. చాలా ఆనందం వేస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. బంగారం ఏమీ లేదు. ఎందుకంటే మనం వాట్సాప్లో చూస్తున్నాం, మేల్ సీన్ గారు వాట్సాప్ తెల్లారులైతే ఎవరు పుట్టినరోజు ఎవరు పెళ్లి రోజు తక్కువని తెలుస్తుంది. అది మన శ్రీనివాస గారి ఘనత. దీని యొక్క అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా చేయడానికి ముఖ్య కారణం సీనియర్ని సన్మానించుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా, ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో కంటిన్యూగా ఉండి వాళ్ళు మోడలింగ్ చేయటువంటి మామూలు విషయం కాదు. మన ఇంట్లో వాళ్ళు పుట్టినరోజు ఒక్కొక్కసారి మనమే మర్చిపోతాం, కానీ ఫస్ట్ సీనియర్ని పోస్ట్ చూసిన తర్వాత మనం పోస్ట్ చేసేంత డెడికేషన్గా ఉంటుంది ఆయన అన్నయ్య వర్క్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మా అందరిని అలా గ్యాదర్ చేయడానికి నువ్వు చాలా రోజులు చాలా సంపడారు. మా బావులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చెప్తుంటే ఫోన్ ఇంకో పోస్ట్ పెట్టేస్తున్నాడు మావయ్య. శ్రీనివారి గారండి, ఒకసారి భారతత్వం మీద కవిత చెప్తారా? ఓకే, షూర్. పెళ్లి చూపుల్లో నేను చూస్తే పోయింది నా మతి, అందుకే చేసుకున్నాను నా శ్రీమతి. పూజకు వాడతారు అంబిక అగరబత్తి, మా ఇంటికి దీపం మా భారతి. థ్యాంక్ యూ. మరి కార్యక్రమం గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గతంలో బల్ల సురేష్ నేను అనుకున్నాం. ఆ తర్వాత అతను కనుమరుగయ్యారు. తర్వాత మళ్ళీ ఆ ఆలోచన లేకపోతే మేము పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు చిన్నబావ, కొండ, నాని నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా ఈ ఆలోచన మంచిది చేయాలని మన చిన్నబావ ఇంట్లో ఫంక్షన్లో అనుకున్నాం. తర్వాత వెంటనే మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందరం కూర్చుని 3 తాతయ్యల కుటుంబాలు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయానికి మొత్తం అందరూ కూడా మనకి సహకారం చేశారు. దానికి ఒక గ్రూపు, మన రిలేషన్ గ్రూపు ఒకటి క్రియేట్ చేసి అవుటర్స్ లేకుండా ఓన్లీ శాస్త్రీయ గారు, నాగభూషణం గారు, సత్యరావు గారు కుటుంబ సభ్యులు మాత్రమే అందులో గ్రూప్లో యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఈ ప్రోగ్రాం గురించి అని కూర్చొని ఆలోచించుకొని చేసుకుంటే దీనికి మట్టికి నాకు చాలామంది మన వాళ్ళందరూ కూడా సహకారం చేశారు. ఖచ్చితంగా మన శాస్త్రీయ గారు అమ్మాయి ఉషా ఏలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన ఖర్చు గురించి కూడా ఆలోచించుకుంటే మనం వేసుకుందాం, తర్వాత ఆలోచన ఖర్చు గురించి ఆలోచన లేదు, ముందు కార్యక్రమం జరిపించడానికి ముందు తీసుకెళ్ళాలని నా సోదరులు, మా బావలు కూడా నాకు ప్రోత్సహించారు. అందుకే ఈ రోజుని
ఎంత చక్కగా నడిపూడి గ్రామంలో అందంగా చేసుకోగలుగుతున్నాం అంటే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా తరపున మన ఈ ఆత్మీయ కలయిక కుటుంబ సభ్యుల మీ అందరికీ కూడా సెలవు అందుకే డీజే తరుణ్ అని పెట్టుకున్నాం. ఒకసారి ఓయేసుకోండి అందరూ తరుణ్కి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు నడిపూడి. ఈ వీడియోని మన నడిపూడి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఎవరైనా గ్రూప్ లో లేకపోతే కనుక వాళ్ళు షేర్ చేయండి. పల్లెటూరు నడిపూడి. ఆ పల్లెటూరిలో పార్వతీ పరమేశ్వరు లాంటి పుణ్య దంపతులు కీర్తిశేషులు పరిగిల ఆదినారాయణ రత్నాయమ్మ గారు. ముచ్చటైన ఆ జంటకి త్రిమూర్తుల్లాంటి ముగ్గురు కొడుకులు. అరిగిల శాస్త్రిగిరిరావు గారు, అరిగిల నాగభూషణం గారు, అరిగిల సత్యం గారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం అరిగిల వారింటికే అందం. ఈ ముగ్గురు మనవాళ్ళకి తోడుగా నీడగా తోటి కోడళ్ళుగా మెట్టినింటికి వచ్చిన మహాలక్ష్ములు శ్రీమతి చెప్పడం కాదు, ఇది డాన్స్ చేసి చూపించింది. సో నేను కూడా చాలా కోఆర్డినేట్ చేసింది. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ. కానీ మావయ్య గురించి చెప్పుకోవడం మర్చిపోయాడు. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా మావయ్య చూసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ కానీ ప్రతిదీ కూడా మావయ్య చూసుకున్నాడు. థ్యాంక్ యూ మావయ్య. అందరూ